Good afternoon, officers. Time for today's short and cute video. So today's topic is about Uttarakhand flash floods. So for UPSC angle, first you have to understand what are the concepts involved in it, how a flash flood is formed, and we have already done a video on GLOF. Okay, Glacial Lake Outburst Flood అని ఒకటి చేసాము. GLOF or GOLF అని పెట్టాను హెడింగ్. అదొకసారి మీరు ఖచ్చితంగా చూడండి. సో మోర్ డీటెయిల్స్ విల్ బి గివెన్ దేర్. బట్ బేసిక్ ఫ్లాష్ ఫ్లడ్ అనేది ఎట్లా వస్తుంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి స్టూడెంట్కి. సో బేస్డ్ ఆన్ దట్ a small table has been created so that మొత్తం ఫ్లాష్ ఫ్లడ్ గురించి కాన్సెప్ట్స్ ఏంటిది అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. లెట్స్ హావ్ a quick glance. ఫ్లాష్ ఫ్లడ్ అంటే ఏంటి? ఫస్ట్ a sudden rapid flood event within 6 hours of intense rainfall and cloudburst occurs especially in mountainous terrain లో జరుగుతుంది అన్నమాట. సో బేసికల్గా రెయిన్ పడుతుంది విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 6 hours. యాక్చువల్గా అయితే 1 hour లోపలే రెయిన్ పడి ఆగిపోయి మళ్ళీ పడిందంటే ఏమవుతుందంటే ఒకటేసారి వాటర్ అక్యుములేట్ అవుతుంది. దీంతో పాటు పెద్ద ప్రాబ్లం ఏంటంటే మౌంటైనస్ రేంజ్లో స్లోప్స్ ఎక్కువ ఉంటాయి. సో వాటర్ పడి స్లోప్ అవుతూ ఉంటుంది. సాయిల్ 1 hour టైంలో అబ్జార్బ్ చేసుకోలేదు, ఇట్ కెనాట్ అబ్జార్బ్. సో వాటర్ అట్లా ఇంగిపోతుంది అన్నమాట. మళ్ళీ వర్షం పడుతుంది కాబట్టి ఆ రెయిన్ మొత్తం అంతా వాల్యూమ్ పెరిగిపోయి ఫైనల్గా రివర్స్లోకి వెళ్ళిపోతుంది. దాంతోపాటు సాయిల్ ఎరోషన్ జరుగుతూ ఉంటుంది, ల్యాండ్ స్లైడ్ జరుగుతూ ఉంటాయి, ఫైనల్గా డిస్ట్రక్షన్ జరుగుతుంది. దిస్ ఇస్ ద స్కీమ్ ఇన్ విచ్ ద ఫ్లాష్ ఫ్లడ్స్ హ్యాపెన్. సో బేసికల్గా ఫ్లాష్ ఫ్లడ్ ర్యాపిడ్ ఈవెంట్ విత్ ఇన్ 6 hours ఎందుకు జరుగుతుంది? వై ఇట్ హ్యాపెన్స్? క్లౌడ్ బర్స్ట్స్, గ్లేషియర్ లేక్ అవుట్ బర్స్ట్, గ్లాఫ్స్, డ్యామ్ ఫెయిల్ అవడం వల్ల, స్నో మెల్ట్ అవడం వల్ల, హెవీ రెయిన్స్ వల్ల కాజెస్ ఆఫ్ ద ఫ్లాష్ ఫ్లడ్ అనమాట. ఉత్తరకాశీ కేసులో ఏం జరిగింది? కాజ్ బై క్లౌడ్ బర్స్ట్ 100 mm ప్లస్ రెయిన్ఫాల్ జరిగింది విత్ ఇన్ 1 hour. అండ్ ఇక్కడ బేసిక్ ప్రాబ్లం ఏమైపోయిందంటే సాయిల్ అబ్జార్ప్షన్ లేదు బికాస్ స్టీప్ స్లోప్స్. సో సాయిల్ అబ్జార్బ్ చేసే లోపల వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో సాయిల్ అబ్జార్బ్ చేయడానికి ఏమి ఉండదు. అండ్ ర్యాపిడ్ వాటర్ అక్యుములేషన్ అవ్వడం వల్ల బేసికల్గా దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్ వై దిస్ ఉత్తరకాశీ కేసులో 1 hour లోపలే 100 mm ప్లస్ రెయిన్ఫాల్ పడి సాయిల్ అబ్జార్బ్ చేసుకోలేకపోవడం వల్ల, స్టీప్ స్లోప్స్ వల్ల వాటర్ అక్యుములేట్ అయ్యి ఓవరాల్గా డిస్ట్రక్షన్ జరిగింది అక్కడ. సో వాట్ ఈస్ ద సైంటిఫిక్ చైన్ ఫర్ ఇట్? దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ స్టూడెంట్. ఫస్ట్ ఎట్లా జరుగుతుంది? క్లౌడ్ బర్స్ట్ చూడండి క్విక్గా. క్లౌడ్ బర్స్ట్ జరుగుతుంది, నెక్స్ట్ సడన్ రన్ ఆఫ్ జరుగుతుంది, వాటర్ ఫ్లో. దాని తర్వాత ఈ వాటర్ ఫ్లో వెళ్ళి రివర్ టచ్ అవుతుంది. సో రివర్ ఆల్సో స్టోర్స్ ఓవర్ఫ్లోయింగ్. దానివల్ల ల్యాండ్ స్లైడ్స్ జరుగుతాయి. అండ్ ఫైనల్లీ డెబ్రిస్, దాంతోపాటు చెత్త చెదరం కూడా బయటకు వస్తుంది. అండ్ ఫైనల్లీ ఇట్ లీడ్ టు డిస్ట్రక్షన్. దిస్ ఈస్ ద ఫ్లో ఇన్ విచ్ దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ ద స్టూడెంట్ హస్ టు రిమెంబర్. ఓకే, దిస్ సైంటిఫిక్ చైన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫ్లాట్ ఫ్లష్ అయినప్పుడు ఫస్ట్ క్లౌడ్ బర్స్ట్, సడన్ రన్ ఆఫ్, రివర్ ఓవర్ఫ్లోయింగ్, దానివల్ల ల్యాండ్ స్లైడింగ్, డెబ్రిస్ కలెక్షన్, అండ్ ఫైనల్లీ డిస్ట్రక్షన్. This is the logic in which any kind of flash flood happens. Next, what are the amplifying factors? అంటే వీని ఇంకా గలీజ్ చేసేది ఏంటి? గ్లేషియర్ మెల్ట్ డ్యూ టు గ్లోబల్ వార్మింగ్, డిఫారెస్టేషన్, అడవులు లేకపోవడం, అన్రెగ్యులేటెడ్ టూరిజం. పిచ్చిగా జనాలు వస్తే హోటల్స్ గీటల్స్ అన్నీ అక్కడ పెరిగిపోతాయి, చెత్త చెదరం పడేస్తారు, అదంతా వాటర్ ల్యాండ్ ఫ్లోలో, రివర్ ఫ్లోలో మొత్తం అంతా ఎగిరిపోతుంది. సో ఫైనలీ పోర్ డ్రైనేజ్ సిస్టమ్. దీస్ ఆర్ ద మేజర్ ఫ్యాక్టర్స్ విచ్ యాంప్లిఫైస్ దిస్ ఫ్లాష్ ఫ్లడ్. సో first, basically a student has to understand this part. What is a flash flood? First point. What are the causes of it? Second point. Uttarakhand case lo special ga em jarigindi? Scientific chain enti very very important. And what are the amplifying factors? So any kind of flash flood will happen in this way. Ee paddhatilo jarugutunnadi. So ee case lo manamu Uttarakhand flash floods lo what happened? Sudden and intense Ganga catchment gone. ధారాలి విలేజ్ ఉత్తరాక్షి ఫుల్ ఫ్లాష్ ఫ్లడ్ జరిగిపోయింది. దీస్ ఆర్ ఆల్ ద ఫొటోస్. ఓకే, ఇది ఫస్ట్ ఫ్లాష్ ఫ్లడ్. సెకండ్ ఫ్లాష్ ఫ్లడ్ క్లౌడ్ బర్స్ట్ ఎట్ సూకి వర్సెండ్ ద కంప్లీట్ సిచ్యువేషన్. 1 hour లోపలే మళ్ళీ సెకండ్ ఫ్లాష్ ఫ్లడ్ స్టార్ట్ అయింది బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ రెయిన్ఫాల్. సో ఎంటైర్ పోర్షన్స్ ఆఫ్ ద విలేజ్ ఇంక్లూడింగ్ హోమ్స్, టూరిస్ట్ ఫెసిలిటీస్ వాష్డ్ అవే ఇన్ మినిట్స్. నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఇది. వై డిడ్ ఇట్ హ్యాపెన్? ఎందుకు జరిగింది? హై ఇంటెన్సిటీ రెయిన్ఫాల్ ఓవర్ అ స్మాల్ ఏరియా. So ఇది GLOF, GLOF. In this YouTube video, so please check this video. Okay, channel lo GLOF అని కొట్టండి, you will get this link. Okay, so అది కాకుండా rising temperatures, glacial retreat, GLOF, flash flood risk. This is the logic in which it happens. Hotels infrastructure are very close to rivers. Therefore అవి దెబ్బతిన్నాయి. ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే అసలు ఫ్లాష్ ఫ్లడ్ వస్తుందని మనకి చెప్పే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అంటే వాట్ యూ మీన్ బై ఇట్? వార్నింగ్ సిస్టమ్స్ లేవు, ఎస్పెషల్లీ ఇన్ హిమాలయన్ స్టేట్. అండ్ అది కాకుండా
sediment from landslides and deforestation reduces the capacity. ప్రస్తుతానికి 4 చనిపోయారు, around 50 to 100 missing ఉన్నారు current పరిస్థితి. So this is the point. So this is what happens when over starts flowing, water will go there, destroy everything. So what are the impacts of it? Village sections including a dozen hotels and homestays were destroyed. Pilgrimage, Gangotri pilgrimage disrupted, livestock and agriculture affected, gone. Property and economic losses in crores, infrastructure heavily damaged. These are major points. Next, government engagement. What are the responses that government has done? Swadeshi helicopters were used and Indian Army, SDRF, NDRF and local police were deployed. 150 troops, helicopters, sniffer dogs and heavy machinery used. So evacuation carried out, relief centers and helplines were all completely activated. So, దీని వల్ల ఏమైంది? లాంగ్ టర్మ్ లెసన్స్ ఏంటి మనకి? assured full monitoring చేస్తామని PM గారు ఇంకా CM గారు చెప్పడం జరిగింది. Weak enforcement of ecological safety zones, which is very bad. Uncontrolled construction in high risk flood zones, that's also very bad. Better forecasting చేయాలి, alert systems పెంచుకోవాలి, Himalayan resilience policies పెంచుకోవాలి. Just like 2013 కేదార్నాథ్ ఫ్లడ్ డిజాస్టర్ లాగా మనం అక్కడ కేదార్నాథ్లో ఎట్లా డిప్లాయ్ చేయడం జరిగిందో ఇక్కడ కూడా అట్లనే డిప్లాయ్ చేయడం జరుగుతుంది.